పవన్ కళ్యాణ్. ఇది పేరు మాత్రమే కాదు, బ్రాండ్ అనేంతగా ఎదిగారు. మంచి పేరు, అభిమానాన్ని సంపాదించుకున్నారు. రాజకీయాల్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తిరుగులేని లీడర్గా ఎదిగారు. జాతీయ స్థాయిలో జనసేన మార్క్ సంపాదించుకున్నారు. పొలిటికల్ పవర్ స్టార్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో సైతం తన ముద్రను చాటుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. ఆయన ఆలోచన శైలి జాతీయ భావాలకు దగ్గరగా ఉంటుంది. దేనిపైనైనా సూక్ష్మంగా ఆలోచన చేస్తారు పవన్. జాతీయ స్థాయి రాజకీయాలను శాసిస్తున్న ఆయన ఇప్పుడు ఏపీలో నిర్వర్తిస్తున్న శాఖలను సైతం ముందంజలో తీసుకెళ్తున్నారు. ఏపీలో ఆయన నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయిలో నెంబర్ 1గా నిలిచాయి. గతంలో జాతీయ స్థాయిలో 23వ స్థానంలో ఉన్న ఏపీ 22 స్థానాలను మెరుగుపరుచుకుని 1వ స్థానంలో నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేషనల్ మీడియాలో సైతం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. मेरे साथ पवन है. Man of the match, Pawan Kalyan. Credit should be given to one man called Pawan Kalyan. Pawan Kalyan. Pawan Kalyan. రాజకీయంగానూ తనదైన మార్కు చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో కూటమి కట్టడంలో ఆయనదే కీలక పాత్ర. అప్పటి వరకు బీజేపీతో పాటు టీడీపీ మధ్య గ్యాప్ ఉండేది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దూరం చేయాలి అంటే 3 పార్టీల కలయికను ముందే గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే సంఘీభావం తెలిపి నేరుగా టీడీపీతో పొత్తు ఉంటుందని సంచలన ప్రకటన చేశారు. బీజేపీని కూటమిలోకి తేవడంలోనూ, తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో చేర్చడంలోనూ కూడా చురుకైన పాత్ర పోషించారు. తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వానికి సమర్థిస్తామని స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, జనసేన కాదు. ఏపీలో 3 పార్టీల కలయిక సూపర్ హిట్ గా నిలవగా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి రావడానికి కూడా ఒక విధంగా ఏపీ కారణం. ఇదంతా పవన్ కళ్యాణ్ కృషి ఫలితం. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా దక్కింది. అటు పవన్ కళ్యాణ్ సైతం తనకు గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖలు కావాలని కోరారు. అందుకే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు అటవీ శాఖను కూడా ఇచ్చారు. దాదాపు 5 శాఖలు పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నాయి. ఆ శాఖల విషయంలో పవన్ కళ్యాణ్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు చంద్రబాబు. దీంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు గ్రామీణ శాఖలకు కేటాయిస్తూ అభివృద్ధికి బాటలు వేశారు పవన్ కళ్యాణ్. పల్లె పండుగ పేరుతో రికార్డు స్థాయిలో గత 2 ఏళ్లుగా అభివృద్ధి పనులు చేశారు. దీంతో గ్రామాల్లో మౌలిక వసతులు సమకూరాయి. అందుకే జాతీయ స్థాయిలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ నెంబర్ 1గా నిలిచింది. ఈ క్రెడిట్ మాత్రం వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ దే. How do you fight against it? How do you withstand the turbulence? How do you overpower them? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. Hit TV app. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.